కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్టుకి ఈయన కూడా కలగన్నాడు. ఆ ప్రాజెక్టు పేరు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక కథ కట్టిండి ఈయన. మొత్తం ప్రాజెక్టు కాస్టు 95,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక ప్రారంభము 95,000 కోట్ల రూపాయలతోటి ఈయన ఒక ప్రాజెక్టు మానస పుత్రికగా సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి పర్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాడు. దాంట్లో మొదటి దఫా టెండర్లు కాల్ఫర్ చేసినారు. 9,500 కోట్ల రూపాయల సుమారు మొదటి దశ అంచనాల ప్రకారం 9,500 కోట్లకి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో ఎవరు కూడా అర్హత పొందకుండా కేవలం ఒకే ఒక కంపెనీ అర్హత పొందేలాగా ఆ టెండర్ నిబంధనలన్నింటినీ మార్చి రేపో మాపో ఆ కంపెనీకి 9,500 కోట్ల రూపాయల మొదటి టెండర్ని అప్పయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసింది. ఏందా కంపెనీ, ఎవరిదా కంపెనీ, ఏడికేలు వచ్చిందా కంపెనీ, మళ్ళా అదే కంపెనీ. ఏ కంపెనీ అయితే కాళేశ్వరం గట్టి చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని దోషిగా తెలంగాణ సమాజం ముందు నిలబడిందో అదే ప్రాజెక్టు కట్టినటువంటి కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుని అప్పనంగా 95,000 కోట్లతోటి వాళ్ళకే అందజేసేందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చంద్రశేఖరరావు అనేటాయన రేవంత్ రెడ్డి అనేటోని గొర్ర గుంజుకపోయి బిడ్డ పెళ్లి సమయంలో కూడా జైల్లో పెట్టి కక్ష సాధిస్తే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకో తెలంగాణ పౌరుషం ఏడదొచ్చిందో నాకు తెలియదు, కానీ వెనుకటికి ఎవడో పెద్ద మనిషి చెప్పిండంట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మావో చెప్పిండు అని చెప్తారు. అట్లా కాళేశ్వరం కట్టిన కంపెనీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని కట్టబోతున్నటువంటి కంపెనీ, ఈ రెండింటి యజమాని రెండింటి కంపెనీ ఒక్కడే. నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాళేశ్వరంలో ఎవరు కట్టిరనేది అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కంపెనీ అదే కంపెనీ కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు తీసుకున్న కంపెనీయే ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుట రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని తెర వెనుక తెర ముంగట టెండర్ల నాటకం ఆడుతూ ఆ టెండర్లలో ఏ ఒక్కరు కూడా సఫలీకృతం కాకుండా ఆ ఒక్క కంపెనీకే వచ్చేలాగా నియమ నిబంధనల్ని సవరించారు. ఇది అబద్ధమైతే చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. మీరు తయారు చేసిన డిపిఆర్, మీరు ఇవ్వబోతున్నటువంటి కాంట్రాక్ట్లు కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీకి ఇస్తున్నారా, వేరే కంపెనీకి ఇస్తున్నారా చెప్పాలి. కాళేశ్వరం కట్టిన కంపెనీకి ఇస్తున్నారు అన్నప్పుడే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదనేది దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పొద్దున్నేస్తే కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం కట్టిన కంపెనీ అవినీతి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, కాళేశ్వరం కాదు కూలేశ్వరం, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలలలో చెర్లపల్లిలో ఇందిరం ఇల్లు కట్టి జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఆర్థిక సంబంధాలకి, ఏ కంపెనీ పెద్దల జోక్యంతో, ఏ ఏఐసిసి నాయకత్వం యొక్క జోక్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారి మీద చర్య తీసుకుంటలేరో ఒక్కసారి చెప్పాలి. పోనీ ఇది పక్కకు పెడదాం, కొండం దవ్విండి ఎలక కూడా శాత కాలేదు కాళేశ్వరంలో, ఇంకా కార్ల రేస్ కోర్స్ అన్నావు కదా, రింగ్ రోడ్ టెండర్లు అన్నావు కదా, ఇంకా నిజామాబాద్లో ఏదో వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం అన్నావు కదా. ఏ ఒక్క కుంభకోణం మీదనన్నా, ఏ ఒక్క కుంభకోణం మీద